6 నెలలు ఎవరితో మాట్లాడలేదు. భగవాన్ రమణుల పరిస్థితి 12-10 ఏళ్ల తర్వాత నోరు విప్పారు కావికండ గణపతి ముని గారి కోసం. ఈ లోపల నానా అవస్థ అయింది పాపం గొంతు కలుపుకోవడానికి. ఈ పిల్లవాడికి 6 నెలలే. అంటే గొంతు కలగకపోవడం ఒకటి, రెండోది ఏం మాట్లాడాలి పరమాత్మ ముందు, ఏం చేయాలి, ఏంది ఎలా స్తోత్రం చేయాలి, ఇప్పుడు దగ్గర అలవాట్లేమేమి. అందువల్ల ఎలా స్తోత్రం చేయాలో తెలియట్లేదు. లోపల పాపం అలాగా మనసులో పాపం కంగారు పడిపోతున్నాడు. ఎలా స్తోత్రం చేయాలి తెలియట్లేదు. వెంటనే సర్వజ్ఞుడైనటువంటి నారాయణుడు ఆయన తెలుసు ఈయన హృదయంలో ఏం జరుగుతుందో. వెంటనే ఈయన గారి యొక్క మనసులో అభిలాషం గ్రహించాడు. పాపం పిల్లాడు ఏదో నాతో ఏదో స్తోత్రం అంటే భగవంతుడితో మనం మాట్లాడే మాట స్తోత్రం. ఆయన వైభవాన్ని కీర్తించడం కదా వస్తుంది. రెండోది ఆయనతో మనం ఏది మాట్లాడినా మన మాట స్తోత్రం అయిపోతుంది. అది గొప్పతనం. ఆయన మనతో మాట్లాడితే ఆ గొడవ వదిలేండి, మనం ఆయనతో ఏది మాట్లాడినా మాట్లాడేది ఆయన పరంగా కనుక అది స్తోత్రం అయిపోతుంది. ఇలాగే బయలుదేరే స్తోత్రాలన్నీ. అంత అందమైన వాడిని, ఇన్ని వైభవాలు ఉన్నవాడిని మనం తక్కువ మాటలతో మాట్లాడడం కదా, తక్కువ మాటలు మాట్లాడదామని మాటలు రావు. ఎక్కడి నుంచి వస్తే వచ్చేవన్నీ ఉత్కృష్టమైన మాటలే. అదే స్తుతి. భక్తుడు ఒక్కసారి ఆ భగవద్ దర్శనాన్ని లోపల బయట అనుభవిస్తూ ఏదైతే పలవరిస్తాడో ఆ పలవరింపులే స్తుతులంటే. నిద్రలో మన పలవరించుంటాగా, అది భక్తుడు పలవరించింది. పలవరించకుండా ఉండలేక పలికేది అదే స్తుతి. పాప పిల్లవాడు ఏదో నానాయాత్ర పడుతున్నాడు. అనగానే వెంటనే మనసులో అభిలాష గ్రహించి వెంటనే అయ్యో వీడికి స్తోత్రం చేసి శక్తి ఇద్దాం అని చెప్పి కృతాంజలిం బ్రహ్మమయేన కంబున పస్పర్శ బాలం కృపయా కపోలే. ఓహో పిల్లాడా, నీ విషయం నాకు అర్థమైందిరా. బాలం కపోలే కృపయా పస్పర్శ కృతాంజలిం బ్రహ్మమయేన కంబున. ఇది ధ్రువుల రహస్యం. ఒక్కసారి తన యొక్క శంఖం ఏదైతే ఉందో వేద స్వరూపమైనటువంటి ఆ శంఖం పాంచజన్యం, ఆ శంఖాన్ని కాస్త స్వామి ఒక్కసారి ఇలా దగ్గర పట్టుకొచ్చి ఒక్కసారి ఆ పిల్లాడి యొక్క బుగ్గమి గుచ్చేట్టు. వేదమయేన కంబున బాలం కపోలం పస్పర్శ. అప్పుడు ఏదో ప్రయత్నం చేస్తున్నావుగా, దీని కాస్త ఇది నీకు స్ఫూర్తిగా ఉండదని చెప్పి ఒక్కసారి అలా పొడవగానే వెంటనే ధ్రువుడు ఒక్కసారి, ఎందుకంటే ఈ ధ్రువుడు కాస్త ముందు ఒక శాశ్వతమైన స్థానాన్ని అలంకరించబోతున్నాడు. వీడి వైభవాన్ని లోకాలకు చెప్పడం కోసం ఇప్పటిదాకా ఎంత చేశాను కదా, ఒక్కసారి ఈయన గారి ద్వారా ఒక అద్భుతమైన స్తోత్రం వస్తే అది భవిష్యత్తులో అనేక మందికి ఒక మార్గదర్శనం అవుతుంది కనుక ఒక పరిపూర్ణమైన విష్ణు స్వరూపాన్ని ఈ స్తోత్రంలో. అంటే ఈ పిల్లవాడికి ఈ స్తోత్రం చేయడానికి అవసరమైన ప్రాతిపదిక ఇంతవరకు లేదు. ఏదో మంత్రం చేసిన సహాయం 6 నెలల తపస్సుతో కొంత వచ్చింది. ఆ మిగతా అది ఆ స్పర్శ వల్ల వచ్చింది. డైరెక్ట్ స్పర్శ కాదు, శంఖ స్పర్శ. అది సపోర్ట్గా ఉంది, అర్థమవుతుందా? అందుకని ప్రహ్లాదుడిలాగా మొత్తం అన్ని నేర్చుకుని బయటకు వచ్చినవాడు కాదు. ధ్రువుడు ఆ సన్నివేశానికి ముందు ఎక్కడా కూడా ఏదో వేదాంతం నేర్చుకున్నట్టుగా సత్సంగానంగా లేడని ఎక్కడా లేదు, ఇవేమి లేవు ఎక్కడ. సో అటువంటి వాడి ద్వారా సామాన్యమైన స్తోత్రం వస్తే అలా కాదు. ధ్రువుడు భవిష్యత్తులో శాశ్వతమైన స్థానం పొందబోతున్నాడు కాబట్టి, ఎవరికి అందని స్థానాన్ని పొందబోతున్నాడు కాబట్టి, ఎవరికి అందనంత అందరినీ మించి చెప్పినంత స్తోత్రం కావాలి పిల్లవాడి ద్వారా రావాలి అని స్వామి సంకల్పించాడు. సామాన్యమైన స్తోత్రం అద్భుతమైన వాడి ద్వారా రావడం ఏంటి కాదు, అద్భుతమైన స్తోత్రం రావాలి. అందుకే ఈయన గారికి నేను శక్తి ఇవ్వాలని చెప్పి డైరెక్ట్గా ముట్టుకోకుండా శంఖంతో కూర్చాడు. ఏమిటా శంఖం? వేదమయం. వేదమయైన కంబున. కంబు అంటే శంఖం, వేదస్వరూపమైన శంఖం. అంటే వేదార్థం అంతా కూడా ఆ పిల్లవాడికి దృగ్గోచరం అయ్యేటట్టుగా. అంటే స్వామి వాడి జ్ఞానం ఇచ్చాడని అర్థం. ఆయన జ్ఞానమే 12 శ్లోకాల రూపంలో ధ్రువుడు నుంచి అద్భుతంగా బయలుదేరింది. అది రేపు ఎలాగో చెప్పుకుంటాం. అందులో ఒక శ్లోకాన్ని కాస్త చదువుకోవడంతో విడిచిపెడతాం. ఈ శ్లోకానికి, ఈ స్తోత్రానికి 12 ఈ స్తోత్రాన్ని 12 సూర్యుళ్ళుగా పోల్చారు శ్రీధర స్వామి గారు. ఆయన భాష్యం రాస్తూ సూర్యుడు ఒకడే కానీ 12 స్వరూపాలుగా ఉంటాడు, ద్వాదశాదిత్యుడు అంటారు. అంటే నెలలో ఒక్కొక్క రాశిలో ఆయన ప్రవేశిస్తుంటే 12 సూర్యుడు. మేష సంక్రమణం, వృశ్చిక సంక్రమణం, వృషభ సంక్రమణం ప్రతి నెల 14-15 తారీఖుల్లో వస్తుంది. అంటే రాశి మారడాన్ని, ఆ రాశి మారే సమయం చాలా పవిత్రమైన సమయం అది. సంక్రమణలు అదే అన్నిటికంటే గొప్పది మకర సంక్రమణం. అది మనం సంక్రాంతి రూపంలో చేస్తున్నాం. ప్రతి నెల 14, 15, 16 తారీఖులో స్వామి సంక్రమణం అంటే సంక్రమించుట, అంటే వచ్చి దీనిలోకి చేరుట. ఆ రాశి మార్పు జరుగుతుంటుంది కదా. సో ఒక సూర్యుడే 12 సంక్రమణాలు బట్టి 12 సూర్యులను పిలుస్తారు. ఒక్కొక్క సూర్యుడికి మళ్ళీ ఒక పేరు ఉందండి, ద్వాదశాదిత్య స్వరూపుడు. అలాగే ఈయన గారు చెప్పిన 12 శ్లోకాలు, 12 అక్షరాలు, ద్వాదశాక్షర మహామంత్రం, 12 శ్లోకాలు. ఆ అక్షరాలకు ఒక అక్షరానికి ఒక శ్లోకం అన్నట్టుగా 12 సూర్యుళ్ళు ఒక్కసారి ఆకాశంలోకి వస్తే ఎంత కాంతి, ఎంత తేజస్సు. ఈ పిల్లవాడు చెప్పినటువంటి స్తోత్రంలోంచి అంత బ్రహ్మజ్ఞానం
లోకానికి అందేటట్టుగా ఆ మహానుభావుడు కాస్త సంకల్పించి ఒక్కసారి శంఖంతో ఇలాగా ఒక్కసారి బొగ్గమి పొడవగానే అయిపోయింది. అదే బొగ్గమి ఎందుకు పొడుస్తారంటే అదే స్వామి హనుమకు కూడా పేరుదే. హనువు అంటే దవడ అని అర్థం. దవడల యొక్క పటుత్వం ఉంటేనే మంచి వాక్కులు వస్తాయి. అది ఆయనకి మంచి మాటసాలి ఎవరు హనుమ. కాబట్టి అన్ని వ్యవహారాలు చేయగలిగాడు. అంటే దవడలు గట్టిగా ఉండాలంటే ఇది యోగా జీవనం కాదని అర్థం. హృదయానికి యోగా సంస్కారం ఉండాలి. అందుకే నన్ను హనుమ అంటారమ్మా అని సీతమ్మ పరిచయం చేసుకున్నాడు ఆయన. మంచి అంటే చిన్నప్పుడు దవడమే కొట్టాడు ఇంద్రుడు కాస్త, సూర్యుని కాస్త పట్టుకునే ప్రయత్నం చేస్తే, కాబట్టి సొట్టబడిన హనుమ గలవాడు కాబట్టి హనుమ ఒక అర్థం. హనుమ అంటే హనుమాన్ వాక్య కోవిద. వాల్మీకి రామాయణంలో చెప్తాడు వాక్య కోవిదుడు. వాక్యాన్ని ఎలా మాట్లాడాలి, అవతల వాడి కష్టం కల్పించకుండా పని ఎలా పూర్తి చేయాలి అని ఆ మాట నేర్పడతాను. మళ్ళీ మోసం చేయడం కాదు అక్కడ, మోసం చేయడం కాదు. ఈ వాక్య కోవిదత్వం ఒక రూపం ధరిస్తే హనుమ, అది హనుమాన్ వాక్య కోవిద. అలాగే ఈ పిల్లవాడి కాస్త ఇక్కడి నుంచి పొడిస్తే అయిపోయింది మొత్తం. ఇప్పటికే అలాగే ప్యూరిఫై అయిపోయాడు. ఒక్కసారి విష్ణు స్పర్శ వచ్చింది, అయిపోయింది పిల్లవాడి కాస్త. సో ఇప్పుడు వేదమే మాట్లాడుతుందేమో, వేదం సాక్షాత్తుగా పరమాత్మ గురించి మాట్లాడితే ఎలా ఉంటుందో ఈ పిల్లవాడు చేసినటువంటి స్థుతి కాస్త ప్రారంభం కాబోతోంది. వెంటనే ఈ దివ్య శంఖ స్పర్శ కాస్త పిల్లవాడి తగలగానే సవై తదేవ ప్రతిపాదితాం గిరం దైవీం పరిజ్ఞాత పరాత్మ నిర్ణయ తం భక్తిభావ అభ్యగృణాత్ అసత్వరం పరిశ్రుతో ఉశ్రవసం ధ్రువక్షితి. ఒక్కసారి శంఖస్పర్శ, దివ్య శంఖస్పర్శ ఒక్కసారి పిల్లవాడి కాస్త కలగగానే వేదమయమైనటువంటి దివ్యవాణి పిల్లవాడికి వచ్చింది. అంతవరకు ధ్రువుడు వేరు, ఇప్పుడు ధ్రువుడు వేరు. కారణం స్వామి స్పర్శ తగ్గింది కనుక. సామాన్యుడిగా ధ్రువుడు పడింది. అందుకే ఈయన గారికి వెంటనే జీవ బ్రహ్మ స్వరూప జ్ఞానం ఒక్కసారి గోచరం అయిపోయింది. అంటే ఆల్మోస్ట్ అద్వైత జ్ఞానానికి ఒక ఇంచు కిందన, ఒక ఇంచు కిందన అక్కడ దాకా వెళ్ళిపోయింది. సో వెంటనే భక్తిపూర్వకంగా ధైర్యంతో, ఇప్పుడు ధైర్యం వచ్చింది. ఎంతవరకు ధైర్యం లేదు బాబు, లోపల తడపడాయిస్తున్నాడు. ఇప్పుడు ఒక్కసారి ధైర్యంతో ఆ విశ్వవిఖ్యాత మహిమానుతుడు ఉన్నాడే ఆయన గారు కాస్త ఇటు స్తోత్రం చేస్తున్నాడు అని ప్రారంభిస్తూ ఇక్కడి నుంచి స్తోత్రం ఒక్క శ్లోకం చదువుకుని వెళ్ళిపోతాం అనమాట. అద్భుతమైన శ్లోకాలు ఇవన్నీ 12. రేపటి రోజున బహుశా దీని గురించి ప్రస్తావన ఉంటుందేమో. తర్వాత తదుపరి ధ్రువుడు ఏమిటన్నది 3వ రోజు నాడు చెప్పుకోవచ్చు. మొదటి శ్లోకం కాస్త యోంతః ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయతి అఖిల శక్తిధర స్వధామ్నా అన్యాంశ్చ హస్త చరణ శ్రవణ త్వగాదీన్ ప్రాణాన్ నమో భగవతే పురుషాయ తుభ్యం. నమో భగవతే పురుషాయ తుభ్యం. నమో భగవతే పురుషాయ తుభ్యం.